ఇప్పుడు మన సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ముగ్గురు నుంచుంటున్నారు ఎంపీలుగా 3 పార్టీల నుంచి. ఏ పార్టీ ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది బాబాయ్? బీజేపీ అని అనుకుంటున్నాం మేము. కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఎందుకు ఆయనే ఎందుకు? ఎందుకంటే మోడీ అభివృద్ధి గురించి అనుకుంటారు కాబట్టి. అది రామ జన్మభూమి అవి ఇవి చేసేది కాదు. దాంట్లో మైనస్ ఆయనకే పడుతుంది అన్నమాట. ప్లస్ పాయింట్ కాదు. 100% దాని గురించే ఏంటంటే కిషన్ రెడ్డి గారి గురించి 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక ఆయన ఎమ్మెల్యేగా ఉంటే తర్వాత ఎంపీగా అయ్యిండు. ఇక కొంచెం సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. దాని ఎక్కేది కాదు అట్లా. సో తెలంగాణ మొత్తం 17 సీట్లు ఉన్నాయి, పార్లమెంట్ సీట్లు. ఏమి వస్తాయో మనకు చెప్పలేము కానీ ఏ పార్టీ ఎక్కువ రావచ్చు? ఇక్కడనైతే ఆయనైతే 100% రావచ్చు. సెంట్రల్ లో ప్రధానమంత్రి ఎవరు అవుతారు? ఆయననే వస్తాడు, మన మోడీ వస్తాడు. ఎందుకు మోదీ ఎందుకు? ఆయన అభివృద్ధి చేస్తాడు కాబట్టి మోడీ అని అనుకుంటున్నాం మేమైతే. ఇక వేరే తిట్టినా కానీ మన మట్టుకైతే అట్లా అనిపిస్తుంది. అది సార్, మే 13వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సో పార్లమెంట్ ఎలక్షన్లో మన సికింద్రాబాద్ ఎంపీగా 3 పోటీ చేస్తున్నాం 3 పార్టీ నుంచి. ఏ పార్టీ ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? బీజేపీ గెలిచే అవకాశం ఉంది. నాకైతే 99% 100% బీజేపీ గెలుస్తుంది. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు నుంచి కిషన్ రెడ్డి గారికి ఓటు. ఎందుకు ఆయనే ఎందుకు సార్? ఆయన మంచి పనులు చేస్తుంది సార్. ఒక గుడి, ఒక దేవాలయం మంచిగా కట్టిస్తుండు. లేని వాళ్ళకి మంచిగా చూస్తుండు. ఆయన హిందూ ధర్మం పాటిస్తున్నాడు ఆయన, అంతే. కాంగ్రెస్కి ఎందుకు ఓటేరు? కాంగ్రెస్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు హెల్త్ కార్డు అని ఇచ్చిండు. అది ఆయన కేసీఆర్ ఏమో డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేదు. కొందరికి వచ్చిన ఉన్నోళ్ళకి వస్తున్నాయి, మాకు వస్తలేవు. గరీబులకు మాట్లాడేళ్ళకు, ఇట్లా లేబర్ పని చేసుకుంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు లేవు. మళ్ళీ ఎట్లా చేయాలి మళ్ళీ? అందుకే మళ్ళీ ఈయన నెలకు గ్యాస్ ఫ్రీ అన్నాడు. గ్యాస్ పైసలు కూడా ఇంకా రాలేదు. కరెంటు 2 పాయింట్లు ఎంతనో ఇస్తున్నాడు, అది కూడా ఇవ్వలేదు. మళ్ళీ వచ్చే బిల్లు వస్తూనే ఉంది మాకు. మా దానికి పరిష్కారం ఓట్లు ఇస్తారు. సీట్లో కూర్చున్నాం, ఓట్లు వేసినాం. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందిగా ఇందిరాగాంధీ అనుకుని వేసినాం. ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా ఏం సహకరిస్తలేడు మాకు. అందుకని మేము బీజేపీ నమ్ముకుంటున్నాం. ఇక వాళ్ళు ఏదైనా ఒక చేస్తారా గరీబులకు అన్నట్టు మేము. సెంటర్లో ఏ పార్టీ రావచ్చు అంటారు? సెంటర్లో బీజేపీ రావాలి సార్. ఎందుకు? ఎందుకంటే మంచిగా చేస్తున్నారు వాళ్ళు. హిందూ ధర్మం పాటిస్తున్నారు, మంచిగా చేస్తున్నారు వాళ్ళు. అన్న, ఇప్పుడు మే 13వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? కిషన్ రెడ్డి. బీజేపీయా? బీజేపీ అన్న. ఎందుకు? ఎందుకంటే ఆయన జర కొన్ని మంచి పనులు చేసిండు అన్న. అట్లా అని కొన్ని అంటే చాలానే ఉన్నాయి ఆయన. అట్లా అని జర ఆయన పైన ఓపిక కొంచెం అన్నది. సో సెంటర్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెసా బీజేపీయా? ఇది వస్తాయన్న, మన బీజేపీ వస్తుంది. నరేంద్ర మోడీ వస్తుంది. ఆయన ఎందుకన్నా? ఆయన ఎందుకంటే ఆయన ఇంకా ఈయనకంటే మంచి మంచి పనులు చేసిండు ఆయన కదా అన్న. ఈయనకంటే సీనియర్ ఈయన. అట్లా అని అన్న. బీజేపీ బీజేపీ వస్తుంది అన్న ఖచ్చితంగా.